ఆత్మీయ బంధువులకి, గౌరవ అతిథులకి, ఆహ్వానితులకి పునఃస్వాగతం. గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘ చరిత్రలోనే బంగారు అక్షరాలతో లిఖించదగిన విధంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈనాటి వెండి పండుగని మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఉత్సాహభరితంగా జరుపుకుంటున్నాం. గతాన్ని స్మరిస్తూ, భవిష్యత్తును నిర్మిస్తూ, 25 వసంతాల వైభవాన్ని ఆవిష్కరిస్తూ మనం రూపొందించుకున్నటువంటి జ్ఞాపకాల వెలుగుల రజత దీప్తి స్మరణికని ఈరోజు ఉదయం మాన్యశ్రీ వనం జ్వాల నరసింహారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. మధ్యాహ్నం 2వ ఘట్టానికి చేరుకున్నాం. మన ముఖ్య అతిథి గారు మధ్యాహ్నం ప్రాంగణంలోకి విచ్చేశారు. మనం ఒక ముఖ్యమైనటువంటి 2 కార్యక్రమాలను ఇప్పుడు నిర్వహించుకోబోతున్నాం. గోల్కొండ వ్యాపారి సంఘ అధ్యక్షులు శ్రీ బచ్చు రాంప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కార్యదర్శి శ్రీ అవసరాల రామారావు గారిని, కోశాధికారి శ్రీ మైలవరపు ప్రభాకర్ రావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సరస్వతి వరప్రసాదంగా భావించి నైతిక నాయకత్వానికి ప్రతీకగా ధన్యత నొందుతున్నారో, ఎవరు దశాబ్దాల ప్రజాపాలనలో నిష్పక్షపాతానికి నిలువెత్తు నిదర్శనంగా ఖ్యాతి గడించారో, ఎవరు సవాళ్లను అవకాశాలుగా మలిచిన సమస్య పరిష్కార ప్రజ్ఞా ప్రభాసిగా పేరొందారో, ఎవరు భారత పరిపాలనా సేవలో చేపట్టినటువంటి ప్రతి బాధ్యతను విజయ శిఖరాలకు చేర్చినటువంటి కార్యదీక్షా దక్షులుగా నిలిచి గెలిచారో వారే ఈనాటి మన రజతోత్సవ వేడుకల ముఖ్య అతిథి. వ్యవస్థలు నిలబడటానికి నియమాలు అవసరం, వ్యవస్థలు ఎదగటానికి నాయకత్వం అవసరం, వ్యవస్థలు చరిత్ర సృష్టించడానికి దార్శనికులు అవసరం. అలాంటి దార్శనిక నాయకత్వానికి, నిరాడంబర జీవనానికి సజీవ ప్రతిరూపం, వ్యక్తిత్వంలో శిఖరాయమానులు, సమర్థతలో సాగర సమానులు, ఆధ్యాత్మిక సేవా తపస్వి, మాన్య మనస్వి, తిరుమల తిరుపతి దేవస్థాన పూర్వ ముఖ్య పరిపాలనాధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మాన్యశ్రీ లంకా వెంకట సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారిని సాంజలిబంధంగా, సప్రశ్రయంగా మీ కరతాళ ధ్వనుల నేపథ్యంలో సాదరంగా, సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. జరుపుకోవాలి అని అభిలషిస్తూ వేద ఆశీర్వచన కార్యసు శ్రీకాంత శర్మ గారు, బ్రహ్మశ్రీ దేవళ్ళ జోగయ్య శాస్త్రి గారు వేద స్వస్తి కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తారు. బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత అని బ్రాహ్మణ్ణి గౌరవించమని చెప్పేది మంత్రాన్ని ఆధీనపరుచుకుని భగవదనుగ్రహాన్ని అందరికీ అందించేటటువంటి బాధ్యతను తాను స్వీకరిస్తాడనే ఉద్దేశ్యంతో అటువంటి వృత్తిని నాకు అనుగ్రహించినటువంటి మా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, నాకు ఈ విద్యను ప్రసాదించినటువంటి మా గురువు గారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ వేదాశీర్వచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన వృతాంబురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదోః భాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంగీర్తయేదేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానందరాయాయ సర్వస్తోమోతి రాత్రవుత్తరమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యదిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి.
శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్వర్ధయేనావర్ధయంతి శతమేమమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్ద అగ్నే హవిషోజుషానో ఘృత ప్రతీకో హృదయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం విదేవ పుత్రమభిరక్షతాదిమో మమ అగ్నే వచ్చో విహవే స్వస్తు వయన్వేంధానాస్తనువం భుషేమ మహ్యన్నమంతాం ప్రతిశశ్చరస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యా హోతారావనుషంత పూర్వే నిష్టాస్యామ తనువాసు వీరాः మహ్యం యజంతు మమ యాని హవ్యాగోతిః సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాంగతమత్యనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ షడుర్వేరుణ కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వో మాహాస్మహి ప్రజయా మాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపా పరిపాహినస్త్వం ప్రత్యంజోయందు నిగుత పునస్తే మహిషాంచిత్తం ప్రబుధా వినేసతో దాతా ధాతృణాం భువనస్య యస్పతిర్దేవగుం సవితారమభిమాతిషాహో ఇమం యజ్ఞమస్వినో భా బృహస్పతిర్దేవాపాంతు యజమానం యర్థాత్ ఉరవ్యజానో మహిషः శర్మయగోసుదస్మిన్ హవే పురోహోతః పురుక్షో సనః ప్రజాయై హరియः సమృడయేంద్రమానో రీరిషో మాపరాదాః येन सपत्ना अपते भवन्तीन्द्राग्निभ्या नवबाधामहेतान् वसवो रुद्र आदित्या उपरि स्पृशम्मोऽग्रं चेत्तारमधिराजमक्रन् अर्वाञ्छमिन्द्रममुतो हवामहे योगो जिद्दनजिदः स्वजिद्यः इमन्नो यज्ञं विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेदिनन्त्वा ఓం గణానాన్త్వా గణానాన్త్వా గణపతిం గణపతిం త్వా గణానాన్త్వా గణపతిం త్వా గణపతిం గణపతిం త్వా గణపతిగో హవామహే హవామహే గణపతిం త్వా గణపతిగో హవామహే గణపతిగో హవామహే హవామహే గణపతిం గణపతిగో హవామహే కవిం కవిగో హవామహే గణపతిం గణపతిగుం హవామహే కవిం గణపతిమితి గణపతిం హవామహే కవిం కవిగో హవామహే హవామహే కవిం కవీనాం కవీనాం కవిగో హవామహే హవామహే కవిం కవీనాం కవిం కవీనాం కవీనాం కవిం కవిం కవీనాముపమస్రవస్తముపమస్రవస్తమం కవీనాం కవిం కవిం కవీనాముపమస్రవస్తమో కవీనాముపమస్రవస్తముపమస్రవస్తమం కవీనాం కవీనాముపమస్రవస్తమో ఉపమస్రవస్తమమిత్యుపమస్రవః తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణః జ్యేష్ఠరాజమితి జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే పదే బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే బ్రహ్మణస్పతే పదే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆపదే బ్రహ్మణో బ్రహ్మణస్పత పద ఆపదే పద ఆనో న ఆపదే పద ఆనః ఆనో న ఆన శృణ్వన్ శృణ్వన్ న ఆన శృణ్వన్
न शृण्वन् शृण्वन्नो न शृण्वन् रोदभिरोदभिः शृण्वन्नो न शृण्वन् रोदभिः शृण्वन् रोदभिरोदभिः शृण्वन् शृण्वन् रोदभिः सेदसे रोदभिः शृण्वन् शृण्वन् रोदभिः सेदा रोदभिः सेदसे रोदभिः सेदसादनगो सादनगो से रोदभिः सेदसादनो रोदभिरित्योतिभिः सेदसादनगो सेदसादनो सादनमिति सादनो ओं घृतेन त्वं तं घृतेन घृतेन त्वं तनुवस्तनुवत्वं घृतेन घृतेन त्वं तनुवः तं तनुवस्तनुवस्तं तं तनुवो वर्धयस्व वर्धयस्व तनुवस्तं तं तनुवो वर्धयस्व तनुवो वर्धयस्व वर्धयस्व तनुवस्तनुवो वर्धयस्व सत्या सत्या वर्धयस्व तनुवस्तनुवो वर्धयस्व सत्या वर्धयस्व सत्या सत्या वर्धयस्व वर्धयस्व सत्या सन्तु सन्तु सत्या वर्धयस्व वर्धयस्व सत्या सन्तु सत्या सन्तु सन्तु सत्या सत्या सन्तु यजमानस्य सन्तु सत्या सत्या सन्तु यजमानस्य सन्तु यजमानस्य सन्तु सन्तु यजमानस्य कामा कामा यजमानस्य सन्तु सन्तु यजमानस्य कामा यजमानस्य कामा कामा यजमानस्य कामा कामा इति कामा ॐ नमः शम्भवे शम्भवे नमो नमः शम्भवे च शम्भवे नमो नमः शम्भवे च शम्भवे च शम्भवे शम्भवे च मयो भवे च शम्भवे शम्भवे च मयो भवे शम्भव इति भवे च मयो 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 भवे च नमो नमश्च मयो भवे च नमः मयो भव इति मयः भवे च नमो नमश्च च नमः शङ्कराय शङ्कराय नमश्च च नमः शङ्कराय नमः शङ्कराय शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय मयस्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय शङ्करायेति शङ्कराय च मयस्कराय मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय मयस्कराय च नमो नमश्च मयस्कराय च नमः मयस्करायेति मयः कराय च नमो नमश्च च नमः शिवाय शिवाय नमश्च च नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय च शिवाय नमो नमः शिवाय च शिवाय च शिवाय शिवाय च शिवतराय शिवतराय च शिवाय शिवाय च शिवतराय च शिवतराय शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय शिवतराय च नमो नमश्च शिवतराय शिवतराय च नमः शिवतरायेति शिवतराय च नमो नमश्च च नमस्तेत्याय तेत्याय नमश्च च नमस्तेत्याय ॐ त्र्यम्बकं यजामहैत्याह मृत्योर्मुक्षीयमामृतादिति वा वै तदाह उत्किरन्ति भगस्य लेप्सन्ते मूते कृत्वा सजन्ते यथा जनं यतेव संकरोति तादृगेव ततो ॐ संज्ञानं विज्ञानं प्रज्ञानं जानतभिजानतो संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लृप्तं क्लृप्तो श्रेयो वसेय आयत् सम्भूतं भूतं चित्रकेतु प्रभानाभान् सम्भान् ज्योतिष्मागुस्तेजस्वानादभग्गस्तपन्नभितपन्नो
రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వేభ్యః మహాజనేభ్యః సత్యాః సంతు యజమానస్య కామాః సర్వే జనాః సుఖినో భవంతు. ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ ఒక్క ఎత్తు, ఈ వేద స్వస్తి ఒక్కటి మరింత ఎత్తు. బ్రహ్మశ్రీ బులుసు శ్రీకాంత శర్మ గారు, బ్రహ్మశ్రీ దేవళ్ళ జోగయ్య శాస్త్రి గారికి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి యొక్క చేతుల మీదుగా చిరు సత్కారం. ఇప్పటి వరకు జరిగినటువంటి వేద ఆశీర్వచనం గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘ సభ్యులందరికీ, ఇక్కడున్న మనందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్నటువంటి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ వారికి ప్రత్యేకంగా ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. తర్వాత ఇద్దరులేండి రామారావు. ఇది కాదు కదమ్మా, చైతన్య స్ఫూర్తి. వేదికను అలంకరించిన కార్యవర్గ సభ్యులందరికీ నా కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు. సభాస్థలిలో కించిత్ ఆలస్యమైనా కూడా వేచి ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. వాస్తవంగా నా వల్ల జరిగిన చిన్న పొరపాటు వల్ల ఈ ఆలస్యం జరిగింది. వరంగల్ పట్టణంలో ఇవాళ ఒక సభ జరిగింది. ఆ సభ అభయ హిందూ సేన అని ఒకటి ఏర్పాటు చేసి ఏ విధంగా హిందువులకి ధైర్య సాహసాలు నింపడానికి కొంతమంది పూనుకుని ఏర్పాటు చేసిన సభ ద్వితీయ వార్షికోత్సవం ఈరోజు వరంగల్లో జరిగింది. ఆ మాట వినంగానే సహజంగానే మనందరికీ మనస్సులో మెదిలే ప్రశ్న, మనకి ధైర్యం అవసరమా లేదా మనలో ధైర్యం ఆల్రెడీ ఉందా అనే ప్రశ్న రావచ్చు. మీరు మన్నిస్తే నేను చెప్పేది ఏమిటంటే, మనకి ధైర్యం చాలా కావాలి. ప్రతిదానికి మనం భయపడిపోతున్నాం. నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకోవడానికి భయపడుతున్నాం. నేను ఆచారాలు పాటిస్తానని చెప్పడానికి భయపడుతున్నాం. నేను ఈ పద్ధతి దాటి మా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం చెయ్యను అని చెప్పడానికి భయపడుతున్నాం. నేను బలానా వారితో సంపర్కం నేను చెయ్యను అని ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. చివరికి మన నెత్తిమేంచి అడుగులు వేసుకుని ఎవరైనా వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళని చీదరించుకుంటే ఏమవుతుందో, ఒకసారే కదా నేను నెత్తిమేంచి నడిచిపోతున్నాడు, పోన్లే నడవని అని వదిలేస్తున్నాం. ఇవాళ ఈ పరిస్థితి విషమ స్థితికి చేరుతోంది. దానివల్ల మన ఉనికిని కోల్పోవడమే కాకుండా అసలు మన అస్తిత్వం ఏమిటి అని మనం మాట్లాడటానికి బయలుదేరినప్పుడు మనలోనే వైవిధ్యం ప్రదర్శించబడుతోంది. ఒక మాట మీద మనం నిలబడలేకపోతున్నాం. ఇది నా అస్తిత్వం అంటే అని చెప్పుకోలేకపోతున్నాం. నేను కేవలం నా ఈ చిన్న గ్రూప్ అయిన గోల్కొండ వ్యాపారి గ్రూపుతోనే ఉండిపోతానా, లేదా ఇంకొంచెం పెద్దగా చేసుకుని బ్రాహ్మణ జాతిని కలుపుకోగలనా
లేదా ఇంకా విస్తరించి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరినీ కలుపుకోగలనా అని మనం బేరీజ్ వేసుకుంటున్నప్పుడు ఆ మధ్యలో ఎక్కడో మనం పడిపోతున్నాం, దాటలేకపోతున్నాం, గీసుకున్న గీతని దాటలేకపోతున్నాం, మనలో మనం కలవలేకపోతున్నాం, సంఘటితం అయి బయట వారిని మనం ఎవరం కూడా భయపెట్టలేకపోతున్నాం. మనలో ప్రజ్ఞ ఉన్నది, పాఠవాలు ఉన్నాయి, చదువు ఉన్నది, పాండిత్యం ఉన్నది, అన్ని రకాల విద్యలున్నా కూడా ఇందాక నేను అన్నట్టుగా ఏదో ఒక భయం, సమాజం అంతా మన మీద పడిపోతుందేమో అనే భయం. దీంట్లోంచి మనం బయటకు రావాలి. ఇది తప్పనిసరిగా ఎంత త్వరగా మనం చేస్తే అంత త్వరగా సమాజంలో మార్పు కనిపిస్తుంది. నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి కూడా బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నాడు ఏమిటి అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను ఎప్పుడు బ్రాహ్మణత్వం గురించి మాట్లాడినప్పుడు నా ఆలోచనలో ఉన్నది బాధ్యత. నేనేం ప్రివిలేజెస్ ఎవరిని అడగట్లేదు. నేను ఒక బ్రాహ్మణ్ణి, దానివల్ల నాకు బాధ్యత ఉన్నది. రోజు నేను చేయవలసిన సకర్మలన్నీ నేను చేస్తాను, విశ్వశ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తాను, అది నా బాధ్యత. ఆ బాధ్యతతోనే నేను పుట్టాను, బాధ్యతతోనే నిర్వర్తిస్తూనే నేను వెళ్ళిపోతాను అనే ఒక విశ్వాసంతో జీవిస్తున్నాను. కాబట్టి నేను ధైర్యంగా చెప్తాను. ఇంకొక విషయం ఏమిటంటే, నిర్మోహమాటంగా నేను చెప్పేది, నేను 1983 బ్యాచ్కి చెందినవాడిని. నేను సర్వీస్లో చేరినప్పుడు మా ఏపీ కాడర్లో, అప్పుడు ఇంకా విభజన జరగలేదు కాబట్టి ఏపీ కాడర్లో ఆ రోజుల్లో కనీసం 25 నుంచి 30% ఐఏఎస్ ఆఫీసర్స్లో కానీ ఐపీఎస్ ఆఫీసర్స్లో కానీ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. వాళ్ళు స్వరాష్ట్రానికి చెందిన వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాలకి చెందిన వాళ్ళైనా కావచ్చు. ఆ సంఖ్య ఉండడం వల్ల ఏమైందంటే, ప్రభుత్వ పనితీరులోని ఒక రకమైన మెలకువ కనిపించేది. అనేక రంగాల్లో అమ్మ కొంచెం మౌనంగా ఉండడమ్మా, అనేక రంగాల్లో ఈ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా పనికొచ్చే మార్పులకి ఇక్కడి నుంచి శంఖారావం ఊరేవాళ్ళం. ఏ రంగం తీసుకోండి, సమయం లేదు కానీ మీకు నేను ఒక గంట సేపు మాట్లాడి చెప్పగలను ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎలాంటి రిఫార్మ్స్ వచ్చాయో. చివరికి దేనికి పనికిరాదనుకున్న క్రీడా శాఖలో కూడా నేను మీకు ఉదాహరణలు ఇవ్వగలను. అలా ఒక్కొక్క శాఖలో తీసుకుంటే సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఏ శాఖ తీసుకోండి అన్నిట్లో కూడా అలుపెరగకుండా మార్పు తీసుకొచ్చి, నేనే మార్పు తీసుకొచ్చాను అనే డబ్బా కొట్టుకోకుండా మౌనంగా దాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో మార్పులు తీసుకొచ్చి దేశవ్యాప్తమైన గుర్తింపు తీసుకొచ్చిన అనేక మంది పెద్దవారు బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళు. తదనంతరాన అనేక మార్పుల వల్ల మనం చూస్తే ఇవాళకి వచ్చేటప్పటికీ 5% కాదు 1% దాకా ఉన్నారేమో అని నాకు అనుమానం. దీన్ని మనం విస్తరించి చూస్తే ఇవాళ మనం చూస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తున్నాయో మనకు తెలుసు, ఏ విధమైన పనితీరు కనిపిస్తోందో మనకు తెలుసు. మనం మాట్లాడక్కర్లేదు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుతున్నారో అది మనం ఆడియో విజువల్ చూపిస్తే అది ప్రతిబింబిస్తుంది ఏ విధంగా పనితీరు ఉన్నదో. ఏ విధంగా తీసుకురావాలి, మెరుగుగా ఏ విధంగా మనం పనితీరును చూపించాలి అని చూపించడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు సహజంగానే బ్రాహ్మణేతరులు ప్రశ్నించవచ్చు, అందరూ చాలా యోగులా అండి, అందరూ చాలా గొప్పవారా, అందరూ సత్య హరిశ్చంద్రులా, మరి ఈయన ఉన్నాడు కదా ఆవిడుంది కదా అని చెప్పచ్చు. నేను చెప్తున్నది జనరలైజేషన్ చేస్తూ ఈ విధంగా పనితీరు చూపించారండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 52వ సంవత్సరం నుంచి మనం లెక్క కట్టుకుంటే లేదా 53 నుంచి లెక్కేసుకుంటే మనకి గత ఒక 10 సంవత్సరాల క్రితం దాకా లెక్కేసుకుంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇవాళ సడన్లీ ఎవ్రీథింగ్ ఈస్ కమ్ డౌన్.
అంతేకాకుండా ఇవాళ ప్రతివాడు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరినైనా వచ్చి నా గురించి మాట్లాడమనండి, ఎవరైనా ఒక లోపం నాలో ఉందేమో చెప్పమనండి. నాలాగా ఒక డజన్ 2 డజన్ల మందిని నేను నించోబెట్టగలను. ఎలాంటి అద్వితీయమైన పర్ఫార్మెన్స్ చేశారో, ఒక్క రూపాయిని కూడా ఎవరి దగ్గర నుంచి ఉచితంగా అదనంగా స్వీకరించకుండా. కాబట్టి అలాంటి నేపథ్యం రాష్ట్రానికి చాలా అవసరం, దేశానికి చాలా అవసరం. అందుకని మనం జాగృతతో మనం చైతన్యవంతులై మనకి ముందుకు రావాలి. దానికే ఉందండి, సంవత్సరానికి ఒకసారి మేము చేసుకుంటాం, అవసరాల వారందరూ కలిపి సభ ఏర్పాటు చేస్తారు, పాటలు పాడుకుంటాం, టిఫిన్ తినేసి వెళ్ళిపోతాం, చాలు అనుకున్నాం అనుకోండి, గొడవే లేదు. బట్ అలా కాదు, మన ఉనికిని మనం కాపాడుకోవాలి. మన అస్తిత్వాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా మన భావి తరాలకి దాన్ని అందించగలగాలి. అది చేయని నాడు మన కళ్ళెదురకుండానే మనం చూస్తాం ప్రపంచం అంతా మారిపోవడం. ఇవాళ అనేక దుర్మార్గాలు సమాజంలో జరుగుతున్నాయంటే మనందరిలో చాలా భయం తప్పకుండా ఉంది. ఏమిటి, వేర్ ఆర్ వి గోయింగ్? మనం చూస్తున్నాం సంఘటనలు ఎలా జరుగుతున్నాయో. పెళ్ళి ఇంకొక 4 రోజుల్లో జరగవలసిన అమ్మాయి అబ్బాయి విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అబ్బాయిని పైనుంచి తోసేసి చంపేయడం ఏమిటండి ఈ సంఘటన? లేదా ఒక చెడు అలవాటు ఉన్న ఒక కుర్రాడిని వాళ్ళ అమ్మ ధనం ఇవ్వడానికి నిరాకరించగానే వాడు కత్తి తీసుకొచ్చి అమ్మని అక్కడే చంపేస్తున్నాడు. ఇవండి సంఘటనలు. అవి వీళ్ళ బ్రాహ్మలు కాదండి, మనకెందుకండి అనుకోవచ్చు. సమాజంలో వస్తున్న పరివర్తన, విషపు ఆలోచనలు వ్యాప్తి చెందడానికి సమయం పట్టదు. మనందరం కూడా మన మీద ఒక గురుతరమైన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని మనం విస్మరించడానికి లేదు. దాన్ని గుర్తెరిగి మనం అందరం కూడా చైతన్యవంతులై మనం చేయవలసిన దాంట్లో నిర్మోహమాటంగా మనం చేయగలిగిన నాడు మన సినిమా పాటలు పాడటం నేను తప్పని నేనేమంటలేదు, నేను కూడా పాడేవాడిని కొంచెం టైం ఉంటే. నేను అనేదల్లా ఏమిటంటే కొన్ని విషయాల్లో దాపరికం లేదు, నేను ఏమాత్రం కూడా నిర్మోహమాటంగా దాన్నే ఆచరిస్తాను. నా ఆచార వ్యవహారాలు కావచ్చు, నా ఆహార నియమాలు కావచ్చు, మాకు చేయవలసిన విధి నిర్వహణ కావచ్చు, పితృదేవతల ఆరాధన కావచ్చు, ఇవన్నీ వీటి మీద నో కాంప్రమైజ్. ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ డిఫరెంట్లీ. నాకు పెద్దలు ఏం చెప్పారో నాకు తెలియనన్ని రోజుల్లో అజ్ఞానంతో చేయలేకపోతే వేరే విషయం. తెలిసిన తర్వాత ఐఎమ్ సారీ, మా సభ్యులెవరు కూడా ఆ రకమైన ప్రవర్తన చేయలేరండి, మేమందరం కూడా దీనికి కట్టుబడి ఉన్నాము అని మనం చెప్పగలం. లోతుగా వెళ్ళి మానవాళి యొక్క ఉన్నతమైన స్థితికి చేర్చే మార్గాల్ని చూపించినది సనాతన ధర్మం. ఋషులు ఏర్పాటు చేసిన విధానం అవన్నీ మనకు చూపిస్తోంది. వాళ్ళు ఇంకా ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటున్నారు. వాడు వీడు ఒకటే అని మనం అన్నాం అనుకోండి, ఎలా వీలవుతుంది? అది వాళ్ళు చేరొచ్చు ఇక్కడికి, కానీ ఇంకా చాలా మార్గం ఉన్నది వాళ్ళు వెళ్ళవలసింది. అనేక లోపాలు వాళ్ళు పక్కన పెట్టాలి. వాడికి ఆ రాస్తే వాడికి ఈ రాదు, ఈ రాస్తే వాడికి రూ రాదు. వాడు అవన్నీ నేర్చుకోవాలి. ఇంకా అవన్నీ నేర్చుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయికి వాడు కూడా నెమ్మదిగా ఎదగచ్చు. ఎదగలేడని నేను చెప్పట్లేదు, ఎవరు చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న కుర్రాడిని అక్కడ ఆకాయిలు దిద్దుతున్న పలక మీద కూర్చున్న వాడిని ఇద్దరు ఒకడేనండి అని ఒక అధ్యాపకుడు అన్నాడు అనుకోండి, మనం ఎవరం కూడా దాన్ని ఆమోదించాం. అంతే ఈ విశ్వాసాలు కూడా. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మను ఎలా గ్రహించాలి, ఆత్మతత్వం అంటే ఏమిటి, ఆత్మ ఏ విధంగా జన్మకి కారణం అవుతున్నది, ఆత్మలో వాసనలు ఎలా వస్తున్నాయి, ఇలాంటివన్నిటి మీద కూడా ఉద్గ్రంథాలు రాశారు మన పూర్వీకులు. ఇవాళ మన వర్తమాన కాలంలో ఇంకా అనేక మంది గ్రంథాలు రాస్తున్నారు. 30 సంవత్సరాల 20 సంవత్సరాల ముందు చెప్పగలుగుతున్నారు ఎలాంటి మార్పులు వస్తాయో. జ్యోతిష్ శాస్త్రం చూసి ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళందరూ? ఎలాంటి విద్య అది! అంత నేర్చుకున్న వారిని ఇతర విశ్వాసాల్లో ఏదో వాళ్ళు చెప్తున్న వాళ్ళని మనం కలిపేసి ఆల్ ఆర్ ఈక్వల్, ఐ హ్యావ్ కామన్ ఫెయిత్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళలో మన కుటుంబ సభ్యులు చేరటానికి వీల్లేదు.
మన కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి. నేను చెందిన నా కుటుంబ విలువలు ఇవి, నేను ఆచారాలు ఎందుకు ఆచరిస్తున్నాను, నా పూర్వీకులు ఇవన్నీ కూడా గ్రహించారు, మా తల్లిదండ్రులు అలాంటి విలువలతో నన్ను పెంచారు, నేను అలాగే పెరుగుతాను, నా పిల్లల్ని అలాగే పెంచుతాను అనే ఒక విశ్వాసం మనకి రావాలి. అప్పుడు మనని చూసి మన పక్క వాళ్ళు, మన ఎదురింటి వాళ్ళు, వాళ్ళలో కూడా మార్పు బయలుదేరుతుంది. అప్పుడు సమాజం యొక్క శ్రేయస్సు మనం చూసే కనుచూపు మేరల్లోనే మారే అవకాశం ఉంటుంది. లేకపోతే మనం ఎక్కడ పోతున్నామో మనకి తెలియట్లేదు, ఎవరు వచ్చి ఎప్పుడు దొంగతనం చేస్తారో తెలియట్లేదు, ఎవరు పక్కింటి వాళ్ళ ఆవిడతో లేచిపోతాడో తెలియట్లేదు. ఏమిటి ప్రవర్తన? ఇది మన భారతీయ సంస్కృతి కానే కాదు. కానీ ఏ సభలోకి వెళ్ళి మనం మాట్లాడినా మళ్ళీ దానికి రాజకీయంగా చెప్పేవాళ్ళు ఒకళ్ళు, కులాల పరంగా మాట్లాడేవాళ్ళు ఒకరు, మనుస్మృతిని తగలెట్టేద్దామండి అంటాడు. ఏం మాట్లాడినా మనుస్మృతి గురించి మాట్లాడతాడు. నిజమేనేమోనండి, మన పూర్వీకులందరూ చాలా పాపాలు చేశారే మనందరం వెంటనే తల వంచుకొని తిరుగుతుంటాం. మన వాళ్ళు ఎవరు ఏం పాపం చేయలేదండి. మనుస్మృతి గురించి మాట్లాడటానికి మీరు దయచేసి పరిశీలన చేస్తే ప్రక్షుప్తాలు మనుస్మృతిలో 50% శ్లోకాలు ప్రక్షుప్తాలు కింద నిరూపింపబడ్డాయి. ప్రక్షుప్తాలంటే ఎవడో చేర్చాడనమాట, సంస్కృత పండితుడే, కానీ చేర్చిన వాడు దురుద్దేశంతో చేర్చిన ప్రక్షుప్తాలు ఇవాళ మనుస్మృతిలో 1500 దాటిన శ్లోకాలు ఉన్నాయి. అంటే 50% అట్లీస్ట్ దే ఆర్ సపోజ్ టు బి ది పొల్యూటెడ్ శ్లోకాస్ ఇన్కార్పొరేటెడ్ బై సమ్ స్కాలర్స్. అసలు మనుస్మృతికి ఇవాళ దాని యొక్క అవసరమే లేదు. కానీ ఒకవేళ దాన్ని తీసుకొచ్చి దాంతో మనని చావకొట్టడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే, అసలు మనుస్మృతి నువ్వు చదివావా, మనుస్మృతిలో నీకు ఎన్ని శ్లోకాలు తెలుసు, మనుస్మృతిలో ప్రత్యుక్షాలు ఉన్నాయని నీకు తెలుసా అని మాట్లాడే ధైర్యం మనకు కావాలి. అందుకని మళ్ళా ఇంకొకసారి నేను అందరినీ కోరేది, మనకి మౌలికమైన అంశాలు ఏవైతే సనాతన ధర్మంలో భాగంగా ఉన్నాయో ఈ మౌలిక అంశాలన్నీ కూడా మనకి పరిచయం అవ్వాలి, మనకి బాగా తెలియాలి. మన కుటుంబంలో దాని గురించి అనుమానాలు ఉండకూడదు. మన పిల్లాడు చాలా మోడర్న్ అండి. ఈ మధ్యకాలంలోనే మా ఇంటికి ఒక ఆయన వచ్చారు, చాలా మంచి ఉద్దేశంతో వచ్చారు. వచ్చి బీచ్పల్లి దగ్గర అందరం కూడా అస్థికి నిమజ్జనానికి హైదరాబాద్ నగరం నుంచి అందరూ అక్కడికి వెళ్తారు కాబట్టి ఆయన నా దగ్గరికి ఆ ఉద్దేశంతో వచ్చి, సుబ్రహ్మణ్య గారు మీరు దయచేసి సహాయం చేస్తే మీలాంటి వాళ్ళు బీచ్పల్లి మనం ఏదైనా డెవలప్ చేయించండి అని ఏదో ఒక ఆలోచనతో వచ్చారు. చాలా బాగుంది. మాటల సందర్భంలో ఏదో అది ఇది మాట్లాడుతూ సడన్లీ హీ మేడ్ ఎ హొరెండస్ స్టేట్మెంట్. అని ఏమన్నారంటే, అదే సార్ అదేమిటో మా పిల్లలు ఎప్పుడు కూడా దేవాలయాలకు రారండి అన్నాడు. అదేమిటండి అన్నాడు. వాళ్ళకి ఎందుకు అది నచ్చదండి, మీరు అదే చూస్తే, అరే నాయనా కూర్చోయా నువ్వు, లేదా బయటికి వెళ్ళి మాట్లాడు. హొరెండస్ స్టేట్మెంట్ చేశాడు. ఏమన్నాడంటే, సార్ చర్చ్ మాత్రం చాలా క్లీన్గా ఉంటుంది సార్, ఎక్స్పెషలీ ఆ మెదక్ చర్చ్ ఉంది సార్, మన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మెచ్చుకున్నారు, ఎంత క్లీన్గా ఉంటుంది సార్. వై టెంపుల్ ఇస్ నాట్ సో క్లీన్ అన్నాడు. ఐ వాజ్ షాక్డ్. దెన్ ఐ టోల్డ్ హిమ్, ఏమండి మీకు చర్చిలో కొబ్బరికాయలు కొడతారా, చర్చిలో అర్చన చేస్తారా, చర్చిలో మీకు నామాలు చదువుతారా, హారతులు ఇస్తారా, ఈ నైవేద్యాలు పెడతారా, ఇవేమైనా ఉన్నాయండి? టెంపుల్లో ఇవన్నీ చేస్తారు, ఎప్పటికప్పుడు వాడు శుభ్రం చేస్తున్నారు, శుభ్రంగా టెంపుల్స్ ఏమీ లేవా? అండ్ అది మనకి ఫ్యాక్టరా టెంపుల్ వెళ్ళడానికి? బట్ ఈజ్ అ వెల్ మీనింగ్ పర్సన్, చాలా మంచి ఆశయంతో నా దగ్గరికి వచ్చాడు, చాలా మేలు చేద్దామని అనుకుంటున్నాడు. బట్ ఉన్న భావం ఆపుకోలేక నాకు చెప్పాడు. ఇది మన పరిస్థితి. మన పిల్లలు క్లీన్గా లేదుట, అందుకు టెంపుల్కి రారట. వాట్ ఏ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్క్యూజ్. ఇది బహుశా ఇలాంటివి మనకి అడ్డంకులుగా మారుతున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. వీ హ్యావ్ టు వేకప్, వీ హ్యావ్ టు పుల్ అవర్ సాక్స్ అండ్ మార్చ్ ఫార్వర్డ్. రజతోత్సవ వేడుకల్లో సాధించినవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకుని ఇంకే మున్ముందు ఏమి సాధించాలన్న దానికి మైలురాళ్ళు మనం తయారు చేసుకోవడం ఆనవాయితీ. కాబట్టి ఇంతవరకు సాధించింది తప్పకుండా ఎంతో చెప్పుకోదగ్గ చాలా విషయాలు ఉన్నాయి.
చక్కగా సంఘటితం అయ్యారు. అందరూ సమావేశమయ్యారు, కలుస్తున్నారు. పరస్పర అనురాగ భావాలతో కార్యక్రమాలన్నీ ఇందాక నేను చూశాను. ఒక కుటుంబ వ్యవహారం లాగానే ఉంది. చక్కగా వచ్చి పాడుతున్నారు. ఇంకోళ్ళు ఎవరో వచ్చి సంగీతం ఆవిడ ఎంత చక్కని పాట దేవులపల్లి వారిది ఎవరిదో వినిపించారు ఇందాక ఆవిడ. కాబట్టి ఇలాగా ఇది పెరగటం చాలా చాలా కష్టం. ఇది పెంచుకుంటూ మీ పునాది రాళ్ళు వేసిన పెద్దలందరూ కూడా 25 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి సఖ్యత రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఇవాళ 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఉండడం చాలా చాలా గొప్ప విషయం. దానికి అందరినీ అభినందిస్తూ దీన్ని చేస్తున్న కార్యవర్గ పెద్దలందరికీ నా కృతజ్ఞతల్ని నేను కూడా ఆవిష్కరించుకుంటూ, మున్ముందు రోజుల్లో సాధించవలసిన విషయాల గురించి కూడా దయచేసి మీ సమయానికి అనుకూలను బట్టి మీరు దయచేసి దానికి ప్రణాళికలు తయారు చేసుకుని మన ప్రాంతాల్లోనే ఏ విధంగా దీని గురించి మనం ఇంకా ఉత్తేజపరిచేటట్టుగా ఏ కార్యక్రమాలు చేయొచ్చు అన్న దాని గురించి కూడా ఆలోచన చేస్తూ, భవిష్యత్తులో తప్పకుండా మళ్ళా కలిసే అవకాశం నాకు లభిస్తుందని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఒక్క మాటలో చెప్పాలంటే మన లోచనాలు తెరిపించారు. సున్నితంగా కొరడా దెబ్బలు కొట్టారు మనల్ని, నిస్సందేహంగా. అన్నిటికంటే ముఖ్యంగా మనకి గుర్తు చేశారు. సర్వే జనా సుఖినో భవంతు అనగలిగిన వాడు ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే. పురానికి హితాన్ని కోరేటువంటి వాడు బ్రాహ్మణ పురోహితుడు మాత్రమే. మన యొక్క బ్రాహ్మణుల యొక్క బాధ్యతని, మన యొక్క నైతిక విలువల్ని గుర్తు చేస్తూ, అటు గిరిజనగూడెం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, యువజన సంక్షేమం నుంచి రాష్ట్రాభివృద్ధి వరకు, క్రీడారంగం, ఆరోగ్య రంగం నుంచి ఆధ్యాత్మిక రంగం వరకు శ్రీ సుబ్రహ్మణ్యం గారితో సహా అనేక మంది బ్రాహ్మణోత్తములు చేసినటువంటి ప్రత్యక్ష పరోక్ష సేవల్ని గుర్తు చేస్తూ, మనలో ఉన్నటువంటి అనవసర భయాన్ని పోగొట్టే విధంగా మనల్ని చైతన్యవంతులు చేసినటువంటి సనాతన ధర్మసారథి వారి మాటలు వింటే మనం ఉత్తేజితులు అవుతాం. కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మళ్ళీ మనదే. పునరావృతం చేసుకుని ఎప్పటికప్పుడు వారి మాటల్ని గుర్తు చేసుకుంటూ స్మరణలోకి తెచ్చుకుంటూ మనల్ని దిద్ది తీర్చుకోవాల్సినటువంటి అవసరాన్ని వారు చాలా చక్కగా గుర్తు చేశారు. వారికి హృదయపూర్వకంగా నమస్కారపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి గౌరవపూర్వక సత్కారం చేయవలసిందిగా అధ్యక్షులు శ్రీ రాంప్రసాద్ గారిని కోరుతున్నారు.
సంవత్సరాలుగా మన గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘ సభ్యురాలుగా ఉంటూ కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేద్దాం. మ్యూజిక్లో రాగం అనేది చాలా ఓవర్లాపింగ్, అంటే అసలు అది ట్యూన్ అంతే, ఏ ఉన్నా అవే నోట్స్. కానీ లిరిక్స్ రాసేవాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటారనమాట. ఉదాహరణకి ఇదే యమన్ ఒక చాలా ప్రేమలో ఉన్నతను ఫస్ట్ సంజారి ఉన్న ఎనకు నీ తాటి అతా కనకు పూమేట ఊరే మనక కట్టి కడి ఆ తాటి ఎన్న మినుకు ఆమాంటి ఎల్లా ఎనకు నీ కూటి వాస కుడుక ఒతుక